దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం రెండు చేతుల పైగా చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి హల్లెలూయా? దేనికి హల్లెలూయా? ఎవరికి హల్లెలూయా కాదు, దేనికి హల్లెలూయా కదా. మన ప్రభువు పునరుత్థానుడు గనక ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక అని చెబుతున్నాము. అందుకే హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా ఈ యొక్క ప్రత్యేక ఈస్టర్ ఆరాధనలోనికి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని పునరుత్థాన బలము మనందరికీ, మన కుటుంబాలకు కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్. దయచేసి ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోండి, కొంచెం స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా సంతోషమే. ధన్యులే. చాలా కీలకమైన శ్రేష్టమైనటువంటి విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నము చేద్దాము. కనుక చాలా ఆసక్తితో జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వింటూ రావాలని మనవి చేస్తున్నాను. దేవుని చిత్తమైతే 8 o'clock కల్లా మనము క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. కనుక చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వినాలని దైవజనునిగా, మీ ఆత్మీయ తండ్రిగా మనవి చేస్తున్నాను. ప్రియులరా, యేసుక్రీస్తును చంపేసిన వాళ్ళందరూ అనుకున్నారు ఇక మనకున్న పెద్ద అడ్డు తొలగిపోయింది అనుకున్నారు. అప్పటి వరకు వారికి ఏర్పడుతున్నటువంటి అడ్డుబండ తొలగిపోయింది అనుకున్నారు. తొలగిపోయింది అని వాళ్ళు కనీసం ముచ్చటగా ఒక 3 రోజులు పండగైనా చేసుకోలే. ఇంతలో సమాధికి అడ్డుగా ఉన్నటువంటి రాయి పక్కకు దొర్లించబడింది. సమాధిలో పెట్టబడినటువంటి యేసయ్య తిరిగి మరణాన్ని జయించి పునరుత్థానునిగా లేచి వచ్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య బ్రతికిన కాలంలో యేసయ్య చెప్పినటువంటి మాట, ఇదిగో నా ప్రాణమును నేనే పెట్టుచున్నాను, మరలా దానిని నేను తీసుకోగలను, ఆ అధికారము నాకొద్ది అన్నాడు. యేసయ్యనైతే చంపారు, కానీ చంపిన వాళ్ళకు కూడా ఒక భయం ఉండేది. ఏంటో తెలుసా? ఈయన లేస్తాను అని చెప్పాడు కాబట్టి లేస్తాడేమో. ఈయన లేస్తాడు అని చెప్పాడు కాబట్టి లేస్తాడేమోనని వాళ్ళకు కూడా భయం ఉండేది. అందుకే ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనాన్ని చదవండి దయచేసి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనము. అయ్యో ఇంతసేపా? అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేతునని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్యనైతే సిలువేశారు, అడ్డు కూడా తొలగిపోయిందని చాలా సంతోషంగా ఉన్నారు, కానీ మనసులో ఒక చిన్న భయం. ఏంటా భయం? యేసయ్య లేస్తాను అన్నాడు కాబట్టి లేస్తాడు అనే భయం. ఎందుకంత భయం కలిగింది అంటే, యేసయ్య తాను బ్రతుకున్నటువంటి జీవిత కాలంలో, తాను పరిచర్య చేసినటువంటి కాలంలో యేసయ్య చేసినటువంటి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు అంత ప్రభావము కలిగినవి. ప్రియులరా, తన పరిచర్య కాలంలో యేసయ్య 3 చనిపోయిన వారిని లేపాడు. చెప్పగలరు ఎవరైనా? ఎవరెవరిని? నాకు తెలుసు. మొదటి వ్యక్తి లాజరు. ఇంకా చనిపోయిన చిన్న కుమార్తె తలితాకుమి అని ఆమెను లేపాడు. చిన్నదాన లే అని లేపాడు. తర్వాత ఒక విధవరాలి కుమారుణ్ణి యేసయ్య సజీవునిగా లేపాడు. ప్రియులరా, ఇలాగ యేసయ్య తన నోటి మాట చేత చచ్చిపోయిన వారిని సజీవునిగా లేపాడు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈరోజు కొన్ని వేల లక్షల డాలర్లు ఖర్చు పెట్టి కూడా ఆగిపోయిన గుండెను మళ్ళీ కొట్టుకునేటట్టు ఎన్ని పరిశోధనలు చేసినా మనిషి దానిని ఛేదించలేకపోతున్నాడు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి
ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకునేలాగా చేయలేకపోతున్నాడు. చచ్చిపోయిన మనిషిని శాశ్వత కాలం బ్రతికేలాగా చేయలేకపోతున్నాడు. కానీ యేసయ్య తన నోటి మాట చేత చచ్చిపోయిన వారిని అందరూ చూస్తూ ఉండగానే లేపాడు. ప్రియులారా, లాజరు దగ్గరకు వచ్చేసరికి యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ప్రార్థన చేశాడు. ఏమని? తండ్రి, ఇదిగో ఇక్కడున్న ఈ ప్రజలందరూ నీవు నన్ను పంపావని గుర్తు పెట్టాలి ప్రభువా, కనుక నీవు నాకు సహాయము చెయ్యి, నన్ను మహిమపరచు అని సమాధిలో ఉన్న లాజరును గట్టిగా పిలువగా, లాజరు లే అనగానే 4 రోజులు అయిపోయింది. కుళ్ళిపోయిన శవము యేసు మాట వినగానే లేచి ప్రేత వస్త్రాలతో సహా బయటకు వచ్చేసింది. ప్రియులరా, అందరికీ అద్భుతం, ఆశ్చర్యం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొన్న మనం గుడ్ ఫ్రైడే రోజు అనగా మఠలాదివారం రోజు ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాం. యేసయ్య భోజన పంక్తిని కూర్చున్నాడు. భోజనం దగ్గర కూర్చున్న తర్వాత యేసయ్యతో భోజనానికి కూర్చున్న వారిలో లాజరు కూడా ఒకడట. యేసయ్య నోటి మాటతో చనిపోయిన వారిని లేపాడు. కాబట్టి ఆయనే లేపగలిగినప్పుడు ఆయన లెగడా? నా తండ్రి అని పరలోకమందున్న దేవుణ్ణి తన సొంత తండ్రిగా చెప్పుకొని తిరిగినటువంటి యేసయ్యను ఆ తండ్రి అయిన దేవుడు లేపడా? ఖచ్చితంగా లేపుతాడు. ప్రియులరా, చంపిన వాళ్ళకు కూడా అనుమానం కలిగింది చూసారా? అదే నా యేసయ్య గొప్పతనం. దేవునికే మహిమ కలుగునుగాక, హల్లెలూయా. పొడిచిన వాళ్ళకు కూడా అనుమానం వచ్చేసింది, ఈయన తప్పకుండా లేస్తాడు. అది నా యేసయ్యలో ఉన్న ప్రభావం. ప్రియులరా, కాబట్టి యేసయ్య పునరుత్థానుడయ్యాడు. హీ ఈజ్ రిజన్. ఆయన లేచాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు. ఈ పునరుత్థానుడైన యేసయ్య గురించి బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ప్రకటించాయి. 4 సువార్తలలో రాయబడ్డాయి. మనకు ఈ బైబిల్ గ్రంథం కూర్పు జరగక మునుపు ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. వాక్యంలోనికి వెళ్ళే ముందే ఈ బైబిల్ గ్రంథం యొక్క సమకూర్పు జరగక మునుపు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన పత్రికలైన, సువార్తలైన, గ్రంథాలైనా, పుస్తకాలైనా, పాటలైనా దేనికదే విడిగా ఉండేవి. ఏ కాలానికి సంబంధించినవిగా ఆ పత్రికలు, ఆ విషయాలు, ఆ సంగతులు, ఆ రాతలు ఉండేవి. ఆయా కాలంలో జరిగినటువంటి సంగతులను ఆ కాలంలో ఉన్నవాళ్ళు రాశారు, గ్రంథం చుట్టలుగా వాటిని సెక్యూర్ చేశారు, వాళ్ళు చనిపోయారు. ఇలాగ 1600 సంవత్సరాల స్పాన్, అంటే ఎన్ని సెంచరీస్ అండి? 16 సెంచరీస్ అప్రాక్సిమేట్లీ. 1600 సంవత్సరాల కాలం పాటు ఈ ఎన్ని పుస్తకాలు అండి? ఎన్ని చెప్పరు? ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. ఇంకా కొన్ని వందల పుస్తకాలు లేండి, కానీ ఈ 66 పుస్తకాలను వాళ్ళు రాశారు. ఒక దగ్గర కూర్చొని అందరూ కలిసి మాట్లాడుకొని రాసినట్టు కాదు. 1600 సంవత్సరాలు, 16 సెంచరీస్, అప్రాక్సిమేట్ 17 సెంచరీస్ అనుకుందాం. అంతకాలం పాటు బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు ఈరోజు మనం చదువుతున్నాం. అయితే ఎవరికి వారు చుట్టాలు రాశారు, పెట్టారు, చచ్చిపోయారు, వెళ్ళిపోయారు. తర్వాత తరాలు వాటిని సెక్యూర్ చేశాయి. ఒకానొక టైం వచ్చేసరికి కంప్లీట్గా అవి కరుమరుగైపోయాయి. కుమ్రాను గుహలలో మరలా అవి దొరికేంతవరకు. దొరికినప్పుడు కూడా అవి గ్రంథపు చుట్టలే. ఈ గ్రంథపు చుట్టలను తీసుకున్న వాళ్ళు మొట్టమొదటిగా అన్న మాట ఏంటో తెలుసా? దీస్ ఆర్ హిస్టారికల్ బుక్స్. ఇవి చరిత్ర గ్రంథాలు అన్నారు. బైబిల్ గ్రంథం అనలే. ఇవి చరిత్రను తెలియజేస్తున్నాయి, ఇవి కాలాలను తెలియజేస్తున్నాయి, ఇవి సమయాలను తెలియజేస్తున్నాయి, ఇవి రాజుల గురించి తెలియజేస్తున్నాయి, ఇవి మనుషుల గురించి తెలియజేస్తున్నాయి. ఇవి చరిత్ర పుస్తకాలు, చరిత్ర చుట్టలు అన్నారు. దే ఆర్ హిస్టారికల్ స్క్రోల్స్ అన్నారు ప్రియులర్. కాబట్టి ఇది బైబిల్ గ్రంథముగా రూపాంతరము చెందక మునుపు ఇందులో ఉన్న గ్రంథాలకున్న పేరేంటో తెలుసా? చరిత్ర పుస్తకాలు. చెప్పండి అందరూ, చరిత్ర పుస్తకాలు. దే స్పోక్ అబౌట్ హిస్టరీ.
అవి చరిత్ర గురించి మాట్లాడుతూ వచ్చాయి కనుక చరిత్ర గ్రంథాలు. ఇప్పుడు ఆ పుస్తకాలలోనే 4 సువార్తలు కూడా దేనికదిగా ఉన్నటువంటి విడి పుస్తకాలే. ఇప్పుడు మత్తయి సువార్త అని మనం అంటున్నాం, కానీ ఇది దొరికినప్పుడు దాన్ని పట్టుకున్నటువంటి ప్రారంభ ఆ ఆర్కియాలజిస్ట్, ఆ చరిత్రకారులు అన్న మాట ఏంటంటే, దిస్ ఈజ్ రిటన్ బై మాథ్యూ, ఇట్ ఈజ్ ఏ హిస్టరీ అకార్డింగ్ టు మాథ్యూ. ఇది మత్తయి ద్వారా రాయబడింది, ఇది మత్తయి చెప్పినటువంటి ఒక చరిత్ర అన్నారు. ఇట్స్ ఎ హిస్టరీ, ఇట్ టాక్స్ అబౌట్ హిస్టరీ. చరిత్ర గురించి ఏది మాట్లాడినా ప్రియులరా, చరిత్రలో అది నిజంగా ఉంది అని రూఢి అయితే ఆ మాట్లాడిన ప్రతి మాట సత్యమే. మీకు అర్థమైందా? చరిత్ర గురించి ఎవరు మాట్లాడినా ఏది మాట్లాడినా అది వాస్తవంగా జరిగింది అని రూఢి అయితే ఆ చరిత్ర సత్యమే. కాబట్టి ఇప్పుడు చరిత్ర గురించి అని మత్తయి సువార్తని ఇప్పారు. మత్తయి సువార్తలో విషయాలన్నీ చదివేశారు ఆ చరిత్రకారులు, లేక అప్పుడు దొరికించుకున్నటువంటి ఆ పెద్దవాళ్ళు. చదివేసిన తర్వాత ఇప్పుడు నిజంగా ఆ రోజుల్లో ఆ టైం స్పాన్లో ఈ ఈవెంట్స్ జరిగాయా, ఇలాంటివి ఏమన్నా జరిగాయా అని పరిశోధనలు ఆ కోణంలో మొదలుపెట్టారు. అలాగ పరిశోధనలు మొదలుపెట్టగా క్రీస్తు శకం 37వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 50వ సంవత్సరపు మధ్యకాలములోనే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో ఉన్న చెప్పబడిన ప్రతి యేసు క్రీస్తును గూర్చినటువంటి సంగతి నిజంగానే చరిత్రలో జరిగిందని వాళ్ళకు ఆధారాలు దొరికాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డేటెడ్ బ్యాక్ టు 37 AD త్రూ 50 AD. 37వ సంవత్సరం క్రీస్తు శకం మొదలుకొని 50వ సంవత్సరం క్రీస్తు శకం మధ్య కాలములోనే జరిగిన రాయబడిన మిగిలిన అనేక చారిత్రక గ్రంథాలు వారికి దొరికాయి. చరిత్రకారుల యొక్క రాతలు వాళ్ళకు దొరికాయి. ఆ రాయబడిన రాతలలో చెప్పబడిన విషయం ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు అనేవాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనని మొదటి శతాబ్దములో ఉన్న యూదులు, అన్యులు దేవునినిగా ఆరాధించారు, దేవునినిగా మహిమపరిచారు, దేవునినిగా వారు ఆయనను గొప్ప చేశారు, ప్రకటించారు అని చరిత్రకారులు రాశారు ప్రియులారా. అందులో మొట్టమొదటి చరిత్రకారుడు జోసెఫస్ మొదలుకొని నాకు తెలిసినంత వరకు అదే టైం స్పాన్లో ఉన్నటువంటి ఆఖరి చరిత్రకారుడు సౌలు గారి వరకు కూడా ఈ విషయాలను రాశారు, ప్రకటించారు. ఇంకా యేసయ్య నిజంగా పునరుత్థానుడయ్యాడు అనడానికి గొప్ప ఆధారం ఏంటో తెలుసా? ఇంటెలిజెన్స్, తెలివి. కొద్దిగా ఇంకితంతో ఆలోచిస్తే మనకే అర్థమైపోద్ది. ఏంటి ఆ ఆలోచన అంటారేమో, చెబుతాను వినండి జాగ్రత్తగా, చాలా అవసరం ఈ రోజుల్లో మీకు. యేసయ్యను సిలువేస్తున్నారు, అవునా? మనం గుడ్ ఫ్రైడే రోజు ధ్యానం చేసుకున్నాగా 7 మాటలు. ఎక్కడ పలికాడు ఆ 7 మాటలు? చెప్పరు గట్టిగా. సిలువ మీద పలికాడు. అంటే యేసయ్య సిలువ వేయబడ్డాడుగా. ఇప్పుడు యేసయ్య సిలువ వేయబడుతున్నప్పుడు అపోస్తలులు యేసయ్య దగ్గర ఉన్నారా లేరా? క్వశ్చన్ మార్క్. చెప్పాలి గట్టిగా. ఉన్నారా లేరా? యేసయ్యను గెత్సెమని తోటలో పట్టుకోగానే మొత్తం అందరూ వరుసపెట్టి పారిపోయారు, ఎటోళ్ళటు చెదిరిపోయారు. గెత్సెమని తోటలో యేసయ్యను పట్టుకోవడమే ఆలస్యం. పేతురు కత్తి తీశాడు, ఎయ్యనే వేసాడు ఒక వేటు, చెవి దిగేపోయింది ఆడిది పాపం. మళ్ళీ యేసయ్య గొప్ప దేవుడు కదండి, పాపం కనికరించి అట చేయొద్దురా అయ్యా, కత్తి వాడు కత్తితోనే చస్తాడు, కాబట్టి కత్తితో ఏది సాధించలేము, ముందాన్ని నీ ఊరలో పెట్టేసుకో అని ఆ తెగిపోయిన చెవి తీసి మళ్ళీ అతికించాడు. అతికించిన మారు మనసు పొందలే మూర్ఖులు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. చరణనే చెప్పారు మొన్న మొదటి మాటలు. వారు గ్రహించలేదట, వారి మనసులు వాత వేయబడ్డాయి, మొండిగా మారిపోయాయి. అందుకే చెవు అతికిన తర్వాత అబ్బా అతికింది అనుకున్నాడు, మళ్ళీ యేసయ్యను పట్టుకొని వెళ్ళిపోయాడు. పద అని చెప్పి
పట్టుకోగానే వీళ్ళందరూ పారిపోయారు, ఎటోళ్ళటి పారిపోయిన వాళ్ళు పోవాలిగా. ఈ పేతురుకు ఒక ఉత్సాహం, యోహాను గారికి పేతురు గారికి ఏం ఉత్సాహం, ఏం జరుగుతుందో చూడాలి. అసలు మెల్లగా దొంగతనంగా బయలుదేరి ప్రజల మధ్యలో పడి పోతూ ఉన్నారు, యేసయ్యను తీసుకుపోతున్నారు. ఇంతలో పేతురు ఉండొచ్చుగా, అందరినీ పట్టుకొని అడగడమే ఏం జరుగుతుందని. మరి గుర్తుపట్టరా? ఎవడో నాలంటాడు గుర్తుపట్టాడు, ఈడు కూడా ఆయనలో ఒకడే, కాబట్టి ముందు ఈయన్ని పట్టుకొని రా అన్నాడు. వెంటనే పేతురు ఏమన్నాడు, నన్ను పట్టుకోవడం ఏంటి, పిచ్చి పట్టిందా మీకేమన్నా, ఆడెవడో నాకేం తెలుసు అన్నాడు పేతురు. అంటే చూడండి ఎంత పిరికోళ్ళో, విషయం అర్థం కావడానికి చెబుతున్నా ప్రియులారా. ఎలాగున్నారో చూడండి అపోస్తలుడు. ఇంత పిరికోడు చిన్న పిల్ల ఒకటి వచ్చి రెండోసారి నువ్వు వాళ్ళల్లో ఒకడివే కాదు, నాకు తెలుసు, నాతో అబద్ధం ఆడితే కుదరదు అంటుంది. అప్పుడు పేతురు అంటాడు, ఆయనకు శాపాలు పెట్టి ఈయనకు శాపాలు పెట్టి అసలు నాకు తెలవదు అని మళ్ళీ రెండోసారి చిన్నపిల్లతో బొంగుతున్నాడు. చిన్నపిల్ల దగ్గర చెప్పే ధైర్యం కూడా లేదు. ఏమండి కదా, ఈరోజు స్వార్థ చేయండి అంటే చెబుదామని ఎంత ఆసక్తి ఉన్నా, ఎంత ఉత్సాహం ప్రేరేపణ ఉన్నా చెబుదామని నోరు తెరిస్తే మాట రాదు. ఎందుకు చెప్పండి? నిజం ఒప్పుకోవాలి. తెలవదని కాదు, తెలవదంటే మళ్ళీ కూర్చోబెట్టి రోజులు చెప్తా. తెలవదని కాదు, భయం అది సహజం. భయం లేనిదేవాడికి పౌలే అన్నాడు, నేను భయపడుచున్నాను అని. భయం, ఆ భయంతో పేతురు 3 సార్లు బొంకేశాడు, యేసయ్య ఎవరో నాకు తెలీదు అన్నాడు. ప్రియులారా, ఎంత దోషము చేశాడు అసలు. యూదా ఇస్కరియోతు ఏకంగా ముద్దు పెట్టుకుని 30 వెండి రూపాయలకు యేసయ్యను అమ్మేసి ద్రోహం చేశాడు. పేతురు అవసరమైతే నీ ప్లేస్లో నేను చచ్చిపోతా అన్నోడు యేసయ్య ఎవరో నాకు తెలియదు అని ఇండైరెక్ట్గా యేసయ్యకు ద్రోహం చేశాడు. మొత్తం పిరికోళ్లే కాదా? ఇప్పుడు ఇంకితంతో ఆలోచించండి. ఇదే పిరికోళ్ళు యేసయ్య చనిపోయి పునరుత్థానుడైన ఖచ్చితంగా 50 రోజుల తర్వాత, కరెక్ట్గా 50 రోజుల తర్వాత, అంటే 2 నెలలు కూడా పూర్తవ్వలే, 50 రోజుల తర్వాత 120 మంది కంటే ఎక్కువ మంది ఉన్న స్థలంలో లేచి నిలబడి కొన్ని వేల మంది ప్రజలు 15 దేశాల నుండి ఆ రోజు ఆ ప్రాంతానికి పెంతెకోస్తు పండగ చేసుకోవడానికి వచ్చిన కొన్ని వేల మంది యూదుల మధ్యలో నిలబడి అంటున్నారు, యేసును మీరు చంపారు, తండ్రి అయిన దేవుడు యేసయ్యను లేపాడు, దానికి మేము సాక్షులం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రాణ భయముతో పారిపోయిన పేతురు, యేసయ్య ఎవరో తెలవదు అని బొంకిన పేతురు లేచి నిలబడి అంటాడు, మరణము బంధించి ఉంచుట అసాధ్యము, మరణ వేదనలు తప్పించి యేసయ్యను తండ్రి అయిన దేవుడు లేపాడు, దానికి నేనే సాక్షిని. ఎక్కడి నుండి వచ్చింది ధైర్యం? ఎక్కడి నుండి వచ్చింది బలం? ఎక్కడి నుండి వచ్చింది పౌరుషం? ఎక్కడి నుండి వచ్చింది రోషం? అంటే పునరుత్థానుడైన యేసయ్యను 2 కళ్ళతో చూశారు ప్రియులారా. ఇంకెందుకు భయపడతారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చంపిన వాళ్ళ ముందే యేసయ్య తిరిగాడు. అందుకే ఇందాక చదువుకున్నాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ప్రారంభ వచనాలలోనే ఆయన సశరీరుడిగా కనపడ్డాడట. ఎలాగ కనపడ్డాడు? పునరుత్థాన శరీరముతో కనపడ్డాడు. ఎంతమందికి కనపడ్డాడు? మొదట అపోస్తలులకు కనపడ్డాడు. తర్వాత ఒక్కసారి 500 కంటే ఎక్కువ మందికి ఆయన కనపడి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఏదో రహస్యంగా నేను లేచాను అని తలుపులు వేసుకొని లోపల కూర్చొని నేను లేచానని ఆయన గెంతులు వేయలే. ఆయన వీధుల వెంట తిరుగుతూ, ఆ పట్టణమంతా తిరుగుతూ, ఆ ప్రాంతమంతా తిరుగుతూ తాను సజీవుడు అని రుజువుపరుచుకున్నాడు ప్రియులరా. ఆ యేసయ్య గురించి చరిత్రకారులు రాస్తూ అంటారు, ఆయన చంపారు కానీ లేచాడు, ఆయన్ను ప్రజలందరూ దేవునిగా ఆరాధించడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగ చెప్పినటువంటి చరిత్రకారుల్లో 2వ అతి ఇంపార్టెంట్ వ్యక్తి సౌలు గారు. సౌలు ఎవరి? సౌలు గలతీయులకు రాసిన పత్రిక
తీయండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి ప్రియులరా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనమా, చాలా జాగ్రత్తగా చిన్నగా చక్కగా చదవండి. మునుపు మనలను అంటే క్రైస్తవులను అని అర్థం ప్రియులరా, క్రీస్తు సంఘము అని అర్థం. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును అనే మాట పైన 4 అంకేసుందా? కింద ఫుట్ నోట్లో ఏముందో చదవండి. విశ్వాసమును తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన విశ్వాసమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవునిని మహిమపరిచిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను బట్టి దేవునిని మహిమపరిచిరి అని ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆయనే అపోస్తలుడైన పౌలు. జాగ్రత్తగా వినాలి. ఏ పౌలైతే నన్ను చూసి దేవుణ్ణి మహిమపరిచారు అని చెబుతున్నాడో అదే పౌలు యేసుక్రీస్తును అంగీకరించక మునుపు సౌలుగా బ్రతికాడు. సౌలుగా ఉన్న కాలంలో ఆయన చేసిన పని ఏంటో తెలుసా? 2 పనులు. 1 హింసించడం, 2 పాడు చేయడం. 1 హింసించడం, 2 పాడు చేయడం. దేన్ని హింసించడం? సంఘాన్ని హింసించడం, విశ్వాసాన్ని పాడు చేయడం. ఇదే ఆయన డ్యూటీ, ఇదే ఆయన ఎజెండా. సంఘాన్ని పాడు చేయాలి, విశ్వాసాన్ని పాడు చేయాలి, సంఘాన్ని నాశనం చేయాలి, విశ్వాసాన్ని నాశనం చేయాలి. ఇంతటి మూర్ఖమైన స్వభావముతో కొనసాగుతున్న వాడు తనంతట తానుగా చెప్పుకుంటున్న మాట ప్రియులారా చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి చదవండి. అండర్లైన్ చేసుకుంటూ చదవండి. పూర్వము దూషకుడను, చూడండి ఆ మాటలు, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా నా యేసయ్య ఎంచాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలు గారు తనంతట తాను స్వయాన చెబుతున్నటువంటి మాట ప్రియులరా, పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను. చరిత్రలో ప్రియులరా సంఘాన్ని పాడు చేస్తూ, విశ్వాసాన్ని పాడు చేస్తూ, విశ్వాసులను కొడుతూ చెరసాలలో వేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన సజీవుడు అని ప్రకటన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ యేసునైతే హింసించి, ఏ సంఘాన్నైతే అతడు దూషించి పాడు చేస్తూ వచ్చాడో అదే యేసయ్య కొరకు సాక్షిగా మారిపోయి, అదే యేసయ్య కొరకు ఆయన తన ప్రాణమైన అర్పించడానికి సిద్ధపడిపోయి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు, అకాలమందు పుట్టినట్టున్నటువంటి నాకు కూడా ఆయన కనబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ కుమారుడ, కుమార్తె, ఈ ప్రత్యేక ఈస్టర్ ఆరాధనలో పునరుత్థానుడు నా యేసయ్య అని నీవు యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నావు. మరి నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి సజీవుడు. ఆ సజీవుడైన దేవుడు నిజంగా ఆయన మరణాన్ని జయించి లేచాడు గనక నాలాంటి వాణ్ణి కూడా రక్షించుకున్నాడు. నీలాంటి వాణ్ణి కూడా రక్షించుకున్నాడు. మనల్నే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పటికీ ఆయన తన చేతులు చాపి ప్రతి ఒక్కరిని తన ప్రేమలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పునరుత్థానుడు. హీ ఈజ్ రిజన్. ఆయన పునరుత్థానుడు. ఇప్పుడు ఆ పునరుత్థానుడైన యేసయ్య గురించి మనం చదువుకున్నటువంటి వాక్య పఠనములో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం దయచేసి తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము
15వ అధ్యాయం 14వ వచనం చదవండి దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి ఎవడో సాక్ష్యమిస్తున్నాడు అనట్లేదు. ఎవరిస్తున్నారు? మేము అంటే ఎవరు? అక్కడ మేము అంటే ఎవరు? అపోస్తలులు, అలాగే అపోస్తలుడైన పౌలు గారు, అలాగే క్రీస్తు సంఘము. ఏ అపోస్తలులైతే యేసయ్యను పట్టుకోగానే గెత్సెమనే తోటలోనే అటు ఇటు పారిపోయారో అదే అపోస్తలులట యేసయ్య పునరుత్థానుడు అని ధైర్యంగా సాక్ష్యమిస్తున్నారు. ప్రియులారా, సాక్ష్యమిస్తున్నారు. మేము సాక్ష్యమిచ్చుచున్నాము, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా ఆగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. 20వ వచనం చదువుతున్నాను చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియా దేవుని పిల్లలారా, క్రీస్తు లేపబడి ఉన్నాడు. ఏ కష్టము గుండా వెళ్తున్నావు, ఏ సమస్య గుండా నడుస్తున్నావు, ఏ శోధనల గుండా ఇబ్బంది పడుతున్నావు, ఏ అవసరతలను బట్టి నలిగిపోతూ ఉన్నావు, ఏ ఆలోచనలను బట్టి చింతిస్తూ ఉన్నావు, ఎలాంటి శ్రమలను బట్టి నీవు వేదన చెందుతూ ఉన్నావు, ఈరోజు నువ్వు నమ్ముకున్న నీ ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను సజీవుడను, మరణాన్నే జయించి తిరిగి లేచాను, నీకు నిశ్చయముగా నేను సహాయము చెయ్యగలను. విశ్వసించాల్సింది నువ్వే, నమ్మాల్సింది నువ్వే, ఆయన పైన ఆధారపడాల్సింది నువ్వే. పౌలు గారు అంటున్నారు, ప్రియులరా, ఒకవేళ మృతులు లేపబడకపోతే మా విశ్వాసము వ్యర్థమే, మేమింత చెప్పడం కూడా వ్యర్థమే. కానీ సత్యమేమనగా క్రీస్తు మృతులలో నుండి లేచాడు. క్రీస్తు మృతులలో నుండి లేచాడు అని చెబుతున్నాడు. ఆ లేచిన యేసయ్య సజీవుడు గనక నిన్ను లేవనెత్తగలడు. ప్రియ కుమారుడ, కుమార్తె, విశ్వాసముంచు, ధైర్యంగా ఉండు, నిరీక్షణ ఉంచు. నీ విశ్వాసాన్ని కుదిపేయడానికి ఎన్నో రకాలుగా మనుషులు, అధికారులు, సాతాను ప్రభావాలు, అంధకార శక్తులు పనిచేస్తూ ఉంటాయి. కేవలము పునరుత్థానము అనే ఆ విశ్వాసము నుండి నిన్ను పాడు చేయాలి అని అనేక రకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఎంతోమంది నిన్ను విడిచిపెడతారు కూడా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చుగాక. కానీ నువ్వు నమ్మిన నీ ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆయన పునరుత్థానుడు అని నీవు స్థిరముగా, ధైర్యముగా విశ్వాసం ఉంచినట్లయితే నిశ్చయముగా ఆ పునరుత్థాన బలాన్ని నీవు అనుభవించగలుగుతావు. ప్రియులరా, అందుకే పౌలు గారు యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత స్వార్థ చెప్పడానికి బయలుదేరితే అంతకుముందు ఎవరైతే పౌలు గారికి సహకరించారో, ఎవరైతే పౌలు గారికి రాజకీయంగాను, ధనపరంగాను, మనుషుల పరంగాను సహకారం అందించారో వాళ్ళే అట ఒక దీక్ష పూనారట, ఒక ప్రతిజ్ఞ చేశారట. ఏమన్నా తెలుసా? పౌలును చంపేంత వరకు మేము కనీసము నీళ్లు కూడా దాగమన్నారట. పౌలును చంపేంత వరకు మేము నీళ్లు కూడా దాగమన్నారట. ఎందుకు? పౌలు యేసయ్య పునరుత్థానుడు అని ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, పునరుత్థానుడు అని ప్రకటిస్తున్నాడు. కాబట్టి పౌలును చంపేదాకా నీళ్లు కూడా తాగమన్నారు. ఏది? ప్రేమించిన వాళ్ళే. ఏది? పౌలు గారు మీరే లీడర్, మీ వెనకే మేము అన్నోళ్లే. పౌలు గారు మీరు ఎంత చెప్తే అంత అన్నోళ్లే ఇప్పుడు పౌలును సంపంది నిద్రపోమంటున్నారు. తేడా ఎక్కడొచ్చిందంటారు? విశ్వాసము ద్వారా తేడాలు వచ్చేసాయి. ప్రియులరా, ఈరోజు నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి లోకం నీకు తేడాగా మారిపోద్ది.
లోకానికి భయపడిపోయి, మనుషులకు రాజీ పడిపోయి, పరిస్థితులకు రాజీ పడిపోయి యేసయ్య పునరుత్థానుడు అన్న విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశావా? నశించి నరకానికి వెళ్ళిపోవడమే తప్ప మరి యొక్క అవకాశం లేదు ప్రియులరా. నీకు దొరికినటువంటి దేవుడు, నిన్ను రక్షించుకున్నటువంటి దేవుడు మహాశక్తిమంతుడైన దేవుడు. నీకు అల్పకాల శ్రమ కలగొచ్చేమో, కొంతకాల ఎడబాటు కలగొచ్చేమో, కొంతకాల శోధన కలగొచ్చేమో, కొంతకాల నింద కలగొచ్చేమో, కొంతకాల వేదన కలగొచ్చేమో. పౌలును అందరూ చంపాలి అని ప్రయత్నం చేశారు, కానీ అసలు ఏమాత్రం పౌలును ప్రేమించని వాళ్ళు పౌలు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి బయలుదేరారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగ యేసయ్య అందరినీ పౌలు చుట్టూ సమకూర్చారు ప్రియులారా. ఒకరోజు పౌలు అంటాడు, అసలు ఎవడొస్తాడో రాని నేను చూసుకుంటాను అంటాడు పౌలు. నిన్ను చంపుదామని రెడీగా ఉన్నారయ్యా, నువ్వు దొరికితే చంపేస్తాడు, రాని ఎవడొస్తాడో చూస్తా, ఎవడొస్తాడు, ఎవడికంత బలం ఉందో నేను చూస్తా, రాని అంటున్నాడు పౌలు. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి బృందం అంటారు, ఒకవేళ నువ్వు నిజంగానే చచ్చిపోతే మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి? చూసారా, ఒంటరి అయిన పౌలును దేవుడు ఎలాగ మార్చాడో. కొన్ని వందల మందికి ఆశీర్వాదకరమైన ఒక మెయిన్ ల్యాంప్ స్టాండ్గా యేసయ్య మార్చేశాడు. వారంటారు, లేదు లేదు, నువ్వు మా కోసం ఉండాల్సిందే. వాళ్ళ కోసం పౌలు తట్ట ద్వారా గోడ మీద నుండి కిందకు దింపబడి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. ఆ రోజు పౌలు బ్రతికాడు ప్రియులరా. అందుకే యేసయ్య ఒక మాట అంటున్నాడు, నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని సంపాదించుకుంటాడు. అంటే మనుషుల కోసం ప్రాణాన్ని సంపాదించుకోవాలనుకున్నవాడు పోగొట్టుకుంటాడు. ప్రాణాన్ని సంపాదించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు కరెక్ట్గా కూర్చోబెట్టి మిమ్మల్ని పర్సనల్గా మీ మనసు ఎక్కడుంది అని అడిగితే ఏం చెబుతారు? నేను సేవకుడిని పక్కన పెట్టండి, మీరు విశ్వాసులను పక్కన పెట్టండి. జనరల్గా మనం అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటే మీ మనస్సు ఎక్కడుంది అని అడిగితే ఏం చెబుతారు? అది ఎక్కడుందో అది చెబుతారు కదా. మీ ప్రాణమే అది అనే అర్థం. ఇప్పుడు కూడా ఈ మాట చెప్పగానే మీ మనసు అక్కడికి వెళ్ళిపోయింది చూసారా, మీ ప్రాణం అదే. నా మనసు అలాగ వెళ్ళిపోతే నా ప్రాణం కూడా అదే. దాన్ని కాపాడుకోవడానికి అని చెప్పి మనం యేసయ్యను నిర్లక్ష్యం చేశామనుకోండి, దాన్ని పోగొట్టుకుంటాం, దీన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి యేసయ్యలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే మిగిలినవన్నీ ఆయనే సమకూరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి చరణ్ కూతురు పెద్దమ్మాయి నాతో కూర్చొని ఒక మాట చెబుతూ సాక్ష్యం చెబుతుంది నాకు. ఏమనంటే, మామయ్య, నిజంగా యేసయ్య చాలా గొప్ప దేవుడు మామయ్య. ఎందుకురా? లేకపోతే మేము ఒకరోజు ముందు చెబుతారు మాకు, ఏమని? ఫీజు కట్టమని. ఏది 1000 రూపాయలు 2000 కాదు, మళ్ళీ వేలకు వేలే, 10 ప్లస్లే. ఏం చరణయ్య, 10 ప్లస్లే, మైనస్లు అయితే లేవు. ఒకరోజు ముందు చెబుతారు మాకు ఫీజు కట్టాలి మీరు అని. ఇప్పుడు డాడీకి చెప్పాలా వద్దా? చెబితే ఏ టెన్షన్ పడతాడో, ఏ ఇబ్బంది పడతాడో, ఏ కష్టపడతాడో అని చెబుదామా వద్దా అనే సందిగ్ధంలో ఉండేవాళ్ళం, భయపడేవాళ్ళం. కానీ చెప్పాలి, తప్పదు. కాబట్టి ఒక పూట ముందు చెప్పేవాళ్ళం మేము, డాడీ రేపు ఫీజు కట్టాలట అంటే. ఎలాగ కట్టేవాళ్ళో తెలియదు మామయ్య, కానీ దేవుడు మాత్రం ఏ రోజు మేము ఫీజు కట్టలేదు అనే రిమార్క్ మాత్రం మాకు రానివ్వకుండా చేశాడు. మా దేవుడు గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగానే చరణ్ని చూస్తే నాకు అదే ఆలోచన వస్తుంది, కవితమ్మని చూస్తే కూడా అదే ఆలోచన వస్తుంది. ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు? డబ్బులనే కాదు, ఏదైనా సరే ఎక్కడి నుండి వస్తుంది అసలు? ఆ టైంకి, ఆ పరిస్థితికి, ఆ సమయానికి ఎలాగ సమకూర్చబడుతున్నాయి చెప్పనా? దేవుని కృప, దేవుని చిత్తం, అదే ఆయన స్లోగన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని చిత్తం, దేవుని కృప, దేవుని చిత్తం, దేవుని కృప. నిజమే ప్రియులరా, ఆ కృపలో మనం నిలబడినప్పుడల్లా మనల్ని యోగ్యులుగా మారుస్తుంది. దేవుని కృప అంటున్నామంటే అర్థం ఏంటో తెలుసా? నేను కాదయ్యా, నేను ఒట్టి ఎండిన ఎముక, నువ్వే సమస్తం. కాబట్టి ఏమన్నా చేయగలిగితే నువ్వే నాకు చెయ్యి ప్రభువా.
దేవుడు ఒక ద్వారాన్ని తెరుస్తాడు, ఒక మార్గాన్ని వేస్తాడు, ఒక ఆలోచన చెబుతాడు, ఒక సహాయం పంపుతాడు. కానీ మనం మాత్రం సిగ్గుపడనవసరం లేకుండా చేస్తాడు. ఆమేన్. ఇది నిజం ప్రియులారా. ఇక నా జీవితం గురించి చెప్పమంటారా? ఇక చెబితే రాస్తే పుస్తకాలు కూడా సరిపోవు. 22 సంవత్సరాల యాత్ర, అన్ని అద్భుత కార్యాలు నా యేసయ్య చేశాడు, చేస్తూనే ఉన్నాడు. దానికి కారణం ఏంటో చెప్పనా? నా యేసయ్య పునరుత్థానుడు అని నేను నమ్మాను, నేను విశ్వసిస్తున్నాను. నేను అదే విశ్వాసం మీద స్టేబుల్గా నిలబడి కొనసాగుతున్నాను. నా కుటుంబం కూడా కొనసాగాలి అని నేను వారిని బలపరుస్తున్నాను. నా ఆత్మీయ పిల్లలైన మీ అందరూ కూడా అలాగే కొనసాగాలి అని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఎందుకో చెప్పనా? చివరి మాట చెబుతున్నాను ప్రియులరా. ద వెరీ కోర్ ఫౌండేషన్ ఫర్ క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ జీసస్ రెజరక్షన్. క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ముఖ్యమైన పునాది రాయి యేసు పునరుత్థానమే. అందుకే పౌలు అంటున్నాడు, అసలు పునరుత్థానమే లేకపోతే విశ్వాసమే లేదట ప్రియులారా. ఈరోజు నీకు విశ్వాసం ఉందా? అయితే యేసయ్య పునరుత్థానుడు అని నీవు నమ్ముతున్నట్టే. ఆ పునరుత్థానుడు అనే సబ్జెక్ట్ మీద నుండి నీ మనసు ఒక్కసారి తొలగిపోయిందనుకోండి, విశ్వాసం కూడా పాడైపోద్ది. విశ్వాసం కూడా పాడైపోద్ది. అందుకే ఇంత పెద్ద అధ్యాయాన్ని రాస్తున్నాడు పౌలు గారు. చాలా పెద్ద అధ్యాయం ఇది, 15వ అధ్యాయం. మిగిలిన అధ్యాయాల కంటే పెద్దది ఇది. అంత పెద్ద అధ్యాయాన్ని రాస్తూ అంటాడు, ఏమంటాడో తెలుసా? పునరుత్థానుడైన యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు, లేచిన వాడు మొదటి వానిగా లేచాడు. హీ ఈజ్ ద ఫస్ట్ ఇన్ రిజరక్షన్ అన్నాడు. మొదటి వానిగా లేచాడు. చూడండి ప్రియులారా, మొదటి అన్నాము అంటే దాని తర్వాత ఇంకా లెక్క ఉంది అని అర్థమేగా? కాదా? చెప్పరు? నిద్ర వస్తుందా? గట్టిగా చెప్పండి మరి. మొదటి అన్నాడు అంటే తర్వాత లెక్క లేదా? ఉంది. ఆ లెక్కెవరు? నేనే. ఆ లెక్కెవరు? నువ్వే. మనము ఆయనలో విశ్వాసం ఉంచడము ద్వారా మనలను కూడా మరణము నుండి యేసయ్య ఒకరోజు లేపబోతూ ఉన్నాడు. ఆ సంఖ్యలోనికి యేసయ్య మనల్ని నడిపించాడు. మరి మరణము నుండే మనల్ని లేపగలిగినప్పుడు నీ కష్టము నుండి లేపడు, నీ బాధ నుండి లేపడు, నీ అవసరతలు తీర్చడా, నీకు సమయానికి సహాయం పంపడా, నిన్ను ఆదుకోడా, నిన్ను ఆదరించడా, నిన్ను ధైర్యపరచడా, నిన్ను సంతోషముతో నింపడా? ఖచ్చితంగా నింపగలడు ప్రియులరా. నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మాలి. అందుకే యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎందుకు? ఆయన పునరుత్థానుడు ప్రియులరా. ఆయనను నమ్ము, ఆయనను విశ్వసించు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా, మనుషులే, ప్రపంచమే నిన్ను త్రోసివేసిన యేసయ్యనే గట్టిగా పట్టుకో, యేసయ్యనే బలంగా పట్టుకో. ఆయన విశ్వాసములోనే బలంగా కొనసాగు. ఆయన బలాన్ని నీకు చూపిస్తాడు. పునరుత్థానుడైన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఏలయనగా ప్రియులరా, హీ ఈజ్ రిజన్. ఆయన లేచాడు, ఆయన సజీవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. కనుక ఇట్టి విశ్వాసములో ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థాన బలములో నా పిల్లలైన మీ అందరినీ దేవుడు స్థిరపరచునుగాక, బలపరచునుగాక, విశ్వాసములో వర్ధిల్లజేయునుగాక, దేవుని కార్యాశక్తిలో కొనసాగింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయచేసి అందరం లేచి నిలబడదాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. చెప్పబడినటువంటి వాక్య సందేశం లేఖన కాంతిలో మనము యేసయ్య పునరుత్థానుడు అని నేర్చుకున్నాం. చరిత్ర ఆనవాళ్ళను బట్టి యేసయ్య పునరుత్థానుడు అని నేర్చుకున్నాం. ఈరోజు మన జీవిత అనుభవములో నుండి యేసయ్య పునరుత్థానుడు అని మనం చెప్పగలుగుతున్నాం. మరి పునరుత్థానుడైన యేసయ్య నిన్ను కూడా తన పునరుత్థాన బలముతో లేపడానికి శక్తిమంతుడు. ఆ యేసయ్యను నీ రాజుగా, నీ దేవునిగా, నీ తండ్రిగా, నీ సర్వస్వముగా, నీ స్నేహితునిగా ఆయన కృప మీద ఆధారపడుతూ
ఆయన దయ మీద ఆధారపడుతూ నీవు నడుస్తున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. పేరుకు మాత్రమే క్రైస్తవులమైతే భూమి మీద ఉన్న మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమే. కానీ క్రీస్తు పునరుత్థానుడు అని నమ్మి నీ ఈ దయనందిన జీవితంలో నీకున్నటువంటి ఈ వేదనకర పరిస్థితుల్లో కూడా లేదు, నా క్రీస్తు సజీవుడు అని నీవు నమ్మకంగా నిలబడితే మనుషులు నీకు సహాయం చేయట్లేదు కదూ, పరిస్థితులు అనుకూలంగా లేవు కదూ, ఇంకా ఎంతకాలమని ఎదురు చూపు ఉంది కదూ. ప్రభు అంటున్నాడు, తగిన సమయమున నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు జయాన్ని అనుగ్రహిస్తాను, నువ్వు నన్ను విడిచిపెట్టకు, నువ్వు నా పునరుత్థాన బలము మీద ఆధారపడు అని యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. కనుక విశ్వాసముతో యేసయ్య నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పు. లేదు పాస్టర్ గారు ఇంతకుముందే నేను చెప్పాను అంటావా, సరిపోదు, ఇప్పుడు మళ్ళీ చెప్పు. నీ ప్రభు ఆలకిస్తున్నాడు. యేసయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను, నీ పునరుత్థాన బలాన్ని నేను విశ్వాసం ఉంచుతున్నాను. అయ్యా నీవు నన్ను లేవనెత్తగలవని ప్రభువా, నేను నీ పైన ఆధారపడుతున్నాను అని యేసయ్యతో చెప్పు. గొప్ప కార్యాలు నీవు అనుభవిస్తావు, నీ కుటుంబం అనుభవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పునరుత్థానుడా మా యేసయ్య, మరణ బలమును జయించి మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడవైన మా ప్రభువా, నీవు ప్రభువా సర్వయుగములలో నిజముగానే సజీవుడవైన దేవుడవు. తద్వారానే మమ్మలను మీరు రక్షించుకున్నారు ప్రభువా, మీకు కృతజ్ఞతలు. ఇదిగో నాయన, రక్షించబడినటువంటి మేము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో నాయన చదివిన ప్రకారంగా నీ పునరుత్థానమునకు సాక్ష్యమిచ్చు వారమై ఉండాలి. దేవా ఇదిగో పిల్లలకు ప్రభువా ఈ సంగతులు నేర్పించాను, మరి వారు ప్రతి సమయములో నీ పునరుత్థాన బలమును నాయన ఆస్వాదిస్తూ ఆధారము చేసుకుంటూ అంగీకరిస్తూ వారు నీ కొరకు నాయన ధైర్యము కలిగి సాక్ష్యమిచ్చే బిడ్డలుగా ఉండినట్లుగా నీ గొప్ప ఆత్మ సహాయము నాయన, నీ గొప్ప ఆత్మ బలము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. నీ పునరుత్థానములో ఉన్నటువంటి శక్తి చేత ప్రతి ఒక్కరి జీవితాలలో, నా జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి కుటుంబాలలో, నా కుటుంబంలో కూడా నీ గొప్ప మేలు కలుగ చేయండి. మీరు పునరుత్థానులు గనుక ప్రభువా, చెప్పబడిన ఏ మాట నాయన బిడ్డలు మరిచిపోకుండా వారి హృదయంలో బలముగా మీరు నాటి నీరు కట్టి 100 60 30 ఫలింపజేయమని వృద్ధి కలుగు చేయు. మీలోనే సమస్తం ఉంది గనక దేవా, నా ఈ వాక్య సందేశం విన్నటువంటి ప్రభువా, ఈ నా పిల్లలను వృద్ధి కలుగు చేయు. మీ అధికారానికి ఒప్పుకుంటూ ఉండగా అంగీకరించి బలము కలుగు చేయగమని యేసు పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ మనవులను వేడుతూ వాక్య సందేశము కొరకు, పునరుత్థాన బల నిరీక్షణ కొరకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఒకసారి అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ లేచి నిలబడి ఉండగా